పనిచేస్తున్న ఒక ఐటీ ఉద్యోగి రోజు రోజుకి బిజీ షెడ్యూళ్లలో తనకి ఏది ముఖ్యమో ఏది విలువైనదో మరిచిపోతున్నాడు. వర్క్ ప్రెజర్, మీటింగ్స్, డెడ్లైన్స్ ఇవే అతని జీవితాన్ని నడుపుతున్నాయి. అమ్మ ఊర్లో ఉండేది. రోజు ఫోన్ చేస్తూ అడిగేదిలా, బాబు అన్నం తిన్నావా? అరుణ్ చెప్పేది, అమ్మ టైం లేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. ఒకరోజు అరుణ్ వర్క్ మీద చెక్ చేస్తున్నప్పుడు అమ్మ ఫోన్ చేసింది. బాబు, నీకు ఈ మధ్య బాగా అలసటగా కనిపిస్తుంది. నువ్వు ఇష్టపడే కూర వేశాను, రేపు బైపాస్ మీదుగా వస్తావా? అరుణ్ హడావిడిగా, అమ్మ రేపు టైం ఉండదేమో, జూమ్ కాల్ ఉంది, నా కోసం ఎందుకు ఇబ్బంది? అమ్మ నిశ్శబ్దంగా నవ్వింది. ఒకసారి భోజనం చేసి చూడు బాబు, మళ్ళీ నువ్వు రుచి మర్చిపోకూడదనుకుంటున్నా. రేపటి రోజు అరుణ్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. తలుపు దగ్గర ఒక చిన్న టిఫిన్ కవర్ ఉండింది. డైనింగ్ టేబుల్ మీద అది ఉంచి దగ్గర ఉన్న నోట్ తీసుకున్నాడు. డైట్లో ఉన్నావు కదా, తక్కువ ఉప్పు వేసా బాబు, నీకు ఇష్టమైన వంకాయ కూర. ఆ వాసన, ఆ తీపి పదాలు అరుణ్ హృదయం లోతుల్లో ఏదో చెదిరిపోయింది. తర్వాత ఉదయం ఆరంభమైనది ఒక కాల్తో. పొద్దున్నే చెల్లి నుంచి ఫోన్. అరుణ్ అన్న, రాత్రి అమ్మకి గుండె నొప్పి వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్లాము. కానీ ఒక నిశ్శబ్దం మలుపుకుంది. అతను తలుచుకున్నాడు, అమ్మ వేసిన ఆ వంకాయ కూర అదే ఆమె చివరి వేసిన అన్నం. అరుణ్ వంటగదిలోకి వెళ్లి కూర చూసి కూర్చున్నాడు. కళ్ళ నుంచి నీళ్లు ధారగా వచ్చాయి. అన్నం ముందు చేతులు జోడించాడు. అంతే ఆయనకు తెలిసింది, ఆన్లైన్ ఫుడ్కు రుచి ఉండొచ్చు కానీ ప్రేమ ఉండదు. అమ్మ చేతుల రుచి జీవితం అంతా గుర్తుండిపోయే రుచి. తుది పదాలు. అమ్మ వండడం కంటే అమ్మ చేతి నిండా ప్రేమ ఉండే భోజనం ఎక్కువ మిగిలిపోతుంది. అమ్మ ఉంటుంది కానీ కాలం ఉండదు. కాలం ఇస్తే ప్రేమ భోజనం అవుతుంది.